అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకొచ్చిన తర్వాత ఇచ్చిన 6 హామీలకు కూడా రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అలాంటి రేషన్ కార్డ్ కోసమైతే ఒక కొత్తగా న్యూస్ వచ్చింది. అదేంటో నేనైతే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే రేషన్ కార్డ్ అనేది ప్రతి దానికి నెసెసరీ అయిపోయింది. రేషన్ కార్డ్ లేకపోతే మీరు ఏ దానికి కూడా అప్లై చేయలేరనమాట. అలాంటి రేషన్ కార్డ్‌కి మీరు ఈకేవైసీ చేయించారా లేదా చూసుకోండి. లేకపోతే మీ రేషన్ కార్డ్స్ అనేవి రద్దయిపోతాయి. రేషన్ కార్డ్స్ అనేవి చెల్లవనమాట. మీరు రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ చేయించారో చేయించలేదో చూసుకొని, ఒకవేళ చేయించకపోతే వెళ్ళి చేయించుకోండి. ఈ ఈకేవైసీ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ రేషన్ ఇచ్చే షాప్‌లోనే చేస్తున్నారు. ఈకేవైసీ అంటే ఫింగర్ ప్రింట్ మాత్రమే కదా! ఫింగర్ ప్రింట్ పెట్టాలి. ఆ ఫింగర్ ప్రింట్ పెట్టడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఇదంతే ఆ షాప్‌లోనే రేషన్ ఇచ్చే షాప్‌లోనే చేస్తారు మాక్సిమం. అక్కడ చేయలేదు అనంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళైతే చేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ గడువు అనేది ఉండేది. దీన్నైతే ఇప్పుడైతే పొడిగించడం జరిగింది. జనవరి 31 వరకైతే దీన్నైతే పొడిగించారు కాబట్టి మీరు స్లోగానే వెళ్ళి మీ రేషన్ డీలర్ దగ్గరైనా లేకపోతే మీ సేవ దగ్గరైనా దీన్నైతే అప్డేట్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫింగర్ ప్రింట్స్ అనేవి అక్కడ ఉండాలండి. లేకపోతే మీకైతే రేషన్ అనేది రాదనమాట. ఇదైతే ఆలోచించుకోండి. చాలామందికి యూజ్‌ఫుల్ వీడియోనే అండి ఇది. చాలామంది అయితే మర్చిపోయి ఉంటారు. ఎంతంటే ఫ్యామిలీలో కొంతమంది వేరే ఊర్లలో ఉంటారు కదా! కానీ రేషన్ కార్డ్‌లో మాత్రం అందరి నేమ్స్ ఒకే కార్డ్‌లో ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఊరికొచ్చి మీరు రేషన్ అయితే ఎక్కడ తీసుకుంటారో అక్కడైతే అడిగి చూడండి. అక్కడ వేస్తారు. అక్కడే థంబ్ అయితే వేయించుకుంటున్నారు. అక్కడ థంబ్ వేస్తే సరిపోతుంది. ఇంట్లో మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉంటే అంతమంది థంబ్ అనేది వేయాలి. అలా వేస్తేనే మీ రేషన్ కార్డ్ అనేది చెల్లుతుంది. లేకపోతే మీ రేషన్ కార్డ్ అనేది కట్ అయిపోతుంది. మీకు రేషన్ అనేది రాదు. ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. మీకు అక్కడ టైం లేకపోయినా, ఇక్కడికి వచ్చేంత టైం లేకపోయినా మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ చెప్తే మీ సేవలో కూడా మీరు థంబ్ అనేది వేయొచ్చు. ఎక్కడున్నా కూడా మీరైతే థంబ్ అనేది వేయొచ్చనమాట. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి వేయాల్సిన అవసరం అయితే లేదు. మీ సేవ దగ్గరైనా లేదంటే రేషన్ షాప్‌లో అయినా కూడా మీరు ఈ థంబ్‌నైతే అటాచ్ చేసుకోవచ్చు. ఈకేవైసీ అనేది చేయొచ్చు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈకేవైసీ అనేది చేయించుకోండి. చేయించుకుంటే మీ కార్డ్ అనేది సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కార్డ్ పోయింది అంటే మళ్ళీ కొత్త కార్డ్‌కి అప్లై చేసుకొని ఆ కార్డ్ కోసం తిప్పలు పడాల్సొస్తుంది. అందుకనేసి ఫస్ట్ ఉన్నప్పుడే దీన్ని జాగ్రత్త చేసుకోవడం చాలా మంచిది. ఈకేవైసీ చేయించుకోండి. చేయించుకునే వాళ్ళుంటే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా ఎవరైతే ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోలేదో తొందరగా అప్డేట్ చేయించుకోండి.